హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? ఈరోజు మన జీవితంలో మనం కనిపెట్టలేని ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. మనసు కల్మషం లేనివారు మన ముందైనా మన వెనకైనా ఎక్కడైనా ఒకేలా ఉంటారు. కల్మషం లేనివారు అని ఎవరిని అంటామండి అని అంటే, మనల్ని ఎలా అయినా సరే ఎక్కువ తిడతారు చూసారా అండి, వాళ్ళని మనం అనుకుంటాం వీళ్ళు తిడుతున్నారు, మంచివాళ్ళు కాదు అనుకుంటాం. కానీ వాళ్ళే మంచివాళ్ళు. కల్మషం ఉండదు వాళ్ళ మనసులో ఏది ఉంటే అది తిట్టేస్తారు. తిట్టేసి తర్వాత ఇంకా దాని గురించి వాళ్ళ మైండ్లో ఏమీ ఉండదన్నమాట. అలాంటి వాళ్ళు కల్మషం లేనివారు. అదే మన వెనకాల ఒకలాగా మాట్లాడుతూ మన ముందు ఒకలాగా మాట్లాడుతూ ఉండేవారు ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు. మన ముందు వాళ్ళు చాలా తియ్యగా మాట్లాడతారు. అసలు మనల్ని ఒక్క మాట కూడా అనరు, తిట్టను కూడా తిట్టరు. అసలు మనం ఏ తప్పు చేసినా నువ్వు చేసింది రైటే, కరెక్టే, కానీ అబ్బా నువ్వు సూపరు, నువ్వు డూపర్ అనగానే ఇంకేముంది, మనం పడిపోతాం. మన ముందేమో తియ్యగా మాట్లాడతారు, మన వెనకాల చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, మన ముందు గట్టిగా తిట్టేసి మన మనసు గాయపరిచిన వాళ్ళు చాలా కల్మషం లేనివారు. వాళ్ళు మన మనసుకి గాయం తగిలినా సరే ఆ గాయం తాలూకా బాధని వాళ్ళు కూడా అనుభవిస్తారు. అయ్యో వాళ్ళని తిట్టామే, కానీ వాళ్ళ మంచి కోసమేగా మనం తిట్టింది అని చెప్పి వాళ్ళు కూడా బాధపడతారు. అదే వీళ్ళు ఉంటారు చూశారు, మన ముందు ఒకలాగా మన వెనకాల ఒకలాగా మాట్లాడేవాళ్ళు, వారితో చాలా ప్రమాదం. తియ్యగా మాట్లాడతారు, వెనకాల వచ్చేసేసి చేయాల్సిన పనులన్నీ చేస్తారు. వెనకాల వేరే వాళ్ళకి, మన వెనకాల నలుగురికి 4 రకాలుగా చెడుగా చెప్తారు. అదే కల్మషం లేని వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఆ నలుగురిలో తెలిసినా సరే నువ్వు ఇలా అంటా అని మొహానే అడిగేస్తారబ్బా. వాళ్ళు సూపరు, జీవితంలో వాళ్ళకి తిరుగులేదు, జీవితం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా సింహం ఎంత కఠినంగా క్రూరంగా ఉంటుందో దానితో స్నేహం చేయొచ్చు, కానీ గుంట నక్కతో మాత్రం దోస్తీ చాలా అంటే చాలా ప్రమాదకరం. గుంట నక్క ఎలా ఉండిద్దంటే ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు, ఎవరి మీద ఎవరికి చాడీలు చెప్తుందో తెలియదు. నీ మీద నాకు, నా మీద నీకు అలా చాడీలు చెప్పి తగాదాలు పెట్టి ఆనందపడతా ఉంటారు. అలాంటి మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా.